గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో కాంబో కార్డు కాంబినేషన్ని ఏ విధంగా అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మొదటగా కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. సో వాటిల్లో మొదటి కాంబో కార్డు అనేది ప్రిడిక్షన్ మార్కెట్స్ 100x అనమాట. సో ఈ ప్రిడిక్షన్ మార్కెట్ 100x అనే కార్డు మనకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మార్కెట్స్ అనే టోకెన్స్ ఉన్నాయి కదా, వీటిల్లోనే ఉంటుంది. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి ప్రిడిక్షన్ మార్కెట్స్ 100x అనేటటువంటి కార్డు ఏదైతే ఉందో అది నాకు అన్లాక్ అయ్యి ఉందండి. సో నేను దీన్ని బై చేస్తున్నాను. ఇక్కడ మనకి గో అహెడ్ అనే ఆప్షన్ వచ్చిందండి. గో అహెడ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కార్డ్ ఏదైతే ఉందో ప్రిడిక్షన్ మార్కెట్స్ 100x అనేది రెడీ అయ్యిందండి. సో దాని తర్వాత సెకండ్ కార్డ్ ఏంటి అనేది ఇంకోసారి చూద్దాం. సెకండ్ కార్డ్ ఏంటి అంటే కాన్షియస్ పిరానా పాస్. సో కాన్షియస్ పిరానా పాస్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలంటే స్పెషల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై కార్డ్స్లోనే ఉంటుంది. సో ఇదివరకే మనం ఒకసారి ఆల్రెడీ కాంబో కార్డుల కోసం ఈ కాన్షియస్ పిరానా పాస్ అనే దాన్ని బై చేసామండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బై చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ కొట్టాను. ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. మనకు కావాల్సినటువంటి రెండో కార్డు ఏదైతే ఉందో అది కూడా బై అయిపోయింది. సో దాని తర్వాత మూడో కార్డు ఏంటి అనేది కూడా ఇంకోసారి చూద్దాం. ఇక్కడికి వచ్చాను చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనీ 20/20 అనే ఆప్షన్ అనమాట. సో ఇది ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. మనీ 20/20 అనే కార్డుని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ పిఆర్ అండ్ టీమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మనకి లాస్ట్లో వెల్కమ్ టు ఆమ్స్టర్డామ్ అనేసి ఉండి దాంట్లో మనీ 20/20 అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం అన్లాక్ చేయాలన్నమాట. సో దీన్ని అన్లాక్ చేయాలి అంటే వీళ్ళు ఏం కండిషన్ పెట్టారు అని అంటే ఈ కింద చూడండి ఒకసారి, USDT ఆన్ టాన్ అనే కార్డుని మనం లెవెల్ 3 వరకు బై చేయాలన్నమాట. USDT ఆన్ టాన్ అనే కార్డుని మనం లెవెల్ 3 వరకు బై చేస్తే అప్పుడు మనకి వెల్కమ్ టు ఆమ్స్టర్డామ్ మనీ 20/20 అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను USDT ఆన్ టాన్ అనేది ఎక్కడుంది అనేది ఫస్ట్ చెక్ చేస్తాను. సో USDT ఆన్ టాన్ అనేది మనం బై చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మై కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి USDT ఆన్ టాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ ఒకసారి మనం కాంబో కార్డుల కోసం బై చేసాం, అందుకని చెప్పేసి లెవెల్ 1లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని 2 సార్లు బై చేయాలి. సో ఇప్పుడు ఒకసారి బై చేశాను, లెవెల్ 2కి వచ్చాను, మళ్ళీ ఇంకోసారి బై చేస్తున్నానండి, లెవెల్ 3కి వచ్చాను. సో మనకు USDT ఆన్ టాన్ అనేది లెవెల్ 3కి వచ్చింది. లెవెల్ 3కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను పిఆర్ అండ్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. పిఆర్ అండ్ టీమ్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశానండి. చూడండి, ఇక్కడ కార్డు ఏదైతే ఉందో అది అన్లాక్ అయిపోయింది. సో ఇది అన్లాక్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు బై చేస్తున్నా. సో గో అహెడ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేస్తే మనకు చూడండి మూడో కార్డు ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ అయింది. 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకు 50 లక్షల టోకెన్ క్లెయిమ్ సక్సెస్ అని పడింది పైన. ఇక్కడ 50 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయినట్టు మనకు చూపిస్తుందండి. దాంతోపాటు మనకు కావాల్సినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 50 లక్షల టోకెన్స్
యాడ్ అయ్యేసి బ్యాలెన్స్ అనేది పెరిగిందనమాట. సో ఫైనల్గా చూడండి ఇంకోసారి, ఈ ప్రిడిక్షన్ మార్కెట్స్ 100x అనేది ఒక ఫస్ట్ కార్డు, సెకండ్ది కాన్సెన్స్ పిరానా పాస్, మూడో కార్డు వెల్కమ్ టు ఆమ్స్టర్డామ్. సో ఈ 3 కార్డ్స్ అనేవి మనం అన్లాక్ చేయడం ద్వారా మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.